తగిన కాలమందు ఫలమిచ్చినటువంటి చెట్టు, తగిన కాలమందు ఫలించినటువంటి చెట్టు. దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం వరకు, మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపరుస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు సర్వశక్తిమంతుడైన ఆ యావే జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యావే వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర తాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యావే సెలవిచ్చిన చొప్పున, లేకపోతే సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏలియా వధువుకి అనగా ఆయన యొక్క నీతిమంతులకి ఏలియా చక్కని సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా అక్కడ ఒక నీటి దగ్గర ఉండి ఆ నీరును త్రాగుతుంటే, కెరీతు వాగు దగ్గర నీరుని త్రాగుతూ అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను అనుంది. ఇక్కడ ఏలియా దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, మనం కీర్తన గ్రంథములో రాయబడి ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుందు చోటను కూర్చుండక, యావే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక చెట్టు నీటి ఒడ్డున నాటబడి ఉంది. ఆ నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చినటువంటి చెట్టు వలె ఉందన్నమాట. తన కాలం అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాలంలో ఆ ఫలాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు తన కాలం వచ్చినప్పుడు చక్కగా ఆకు వాడక ఫలం ఇచ్చిందనమాట. ఎందుకు ఆ విధంగా ఫలం ఇచ్చిందనంటే, ఆ యొక్క చెట్టు నీటి ఒడ్డున నాటబడి ఉందని. నీటి ఒడ్డున నాటబడి ఉండడం వల్ల చక్కగా నీటిని తీసుకొని చక్కగా ఆ నీరును బట్టి అది ఆకు వాడక తగిన కాలం ముందు ఫలం ఇచ్చిన చెట్టు వలె ఉన్నది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అక్కడే అర్థం ఉందన్నమాట. నీటి ఒడ్డున అంటే యావే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు అని ఉంటుంది అనమాట. అక్కడ ఆయన నామమున స్తోత్రం. అంటే ఈ చెట్టుని ఒక మంచి నీతిమంతుడితో పోల్చి చెప్తున్నాడు అనమాట. లేకపోతే ఒక ఏలియాతో పోల్చి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏలియా కూడా ఎలా ఉన్నాడంటే, అక్కడ
నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఆ యోర్దాను ఎదురుగా ఉన్నట్టు కెరీతు వాగు దగ్గర ఉన్నాడనమాట. ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా నాటబడిన చెట్టు వలె ఉన్నాడనమాట. నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె అంటే ఇది ఆత్మ సంబంధంగా మనం చూస్తున్నాం అనమాట. అక్కడ కెరీతు వాగు అంటే కెరీతు వాగని కాదు, అది ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఉంది. ఆ చెట్టు ఏమో ఏలియాకు సాదృశ్యంగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ కెరీతు వాగు దగ్గర ఆ ఏలియా ఎలాగైతే ఆ నీరు త్రాగుతూ, అలాగే కాకోలం తీసుకొచ్చిన ఆహారాన్ని భుజిస్తూ అక్కడ ఎలాగైతే నివాసం చేస్తూ ఉన్నాడో, అలాగే నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ధర్మశాస్త్రము నందు అని ఆయన నామనిస్తారు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఏలియా ధర్మశాస్త్రము దగ్గర కూర్చొని, లేకపోతే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉండడమే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు అని మనం గ్రహించాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే అందుకే చూడండి, ఆ ఏలియా ఎలాగైతే ఆ యొక్క కెరీతు వాగు యొక్క నీరును త్రాగుచూ ఆనందిస్తూ ఉన్నాడనమాట. చెట్టు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఆ నీటి ఒడ్డునే ఉండి ఆ నీరును తీసుకుని ఆ నీటిని బట్టి ఆ యొక్క చెట్టు ఆనందిస్తూ ఉంటుంది. అలాగా ఏలియా కూడా ఆ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించుతూ ఆ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉండడమే కాకుండా అతడు ఆకు వాడక తగిన కాలం ముందు, అంటే తగిన కాలం ముందంటే ఎత్తబడే సమయానికి అతడు ఎత్తబడడానికి కావలసిన విధంగా అతడు సిద్ధముగా ఉన్నాడన్నమాట. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు కాయలు కాసినప్పుడు అవి ఆ కాయలు కాసుకోవడానికి కావలసిన విధంగా అవి సిద్ధంగా ఉంటాయి. లేకపోతే ఒక పొలంలో పంట వేస్తాం మనం. ఆ పంట వేసినప్పుడు ఆ పంట ఫలించినప్పుడు అది కోతకు సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఆయన నామనిస్తాం. అలాగే ఆ చెట్టు యొక్క కాయలు కూడా కోతకు సిద్ధంగా ఫలించడమే కోతకు సిద్ధంగా ఉండడం అర్థం. కాబట్టి ఇక్కడ ఫలించడం అనగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ కోతకాలం అనగా బైబిల్ ఏం చెప్తుందంటే యుగ సమాప్తం అని చెప్తుంది అనమాట. అంటే యుగ సమాప్తమునకు ఆ యొక్క ఫలములు కలిగినటువంటి చెట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏలియా కూడా ఆ ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. అంటే దివారాత్రులు అనగా రాత్రి అనక పగలనక ఎప్పుడు కూడా ఏలియా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉండేవాడు అనమాట. అతడు ఆ రాజ్యాన్ని వెతుకుతూ ఉండేవాడు కనుక అతడు ధర్మశాస్త్రములో బాగా ఫలించాడు అనమాట. ధర్మశాస్త్రంలో ఏమైపోయాడు చెప్పండి? బాగా ఫలించి ఆ ధర్మశాస్త్రం విషయంలో ఇంకా ఆకు వాడకుండా, అంటే ఇంకా దేనిలోనూ కూడా ఏ లోపము కూడా లేకుండా పచ్చదనముగా, అంటే జీవము కలిగి ఉన్నాడనమాట బాగా. ఎందుకంటే వాక్యమే మనకి జీవం. ఆ రోజుల్లో కూడా ధర్మశాస్త్రం వాళ్ళకి ఏమైనా చెప్పండి, జీవమైనదనమాట. అంటే జీవము కలిగి ఆకు వాడకుండా చాలా పచ్చగా ఉండి ఎక్కడ కూడా ఒక ఆకు పండిపోయి కింద పడిపోవడం కానీ అది ఎండిపోవడం కానీ అలాంటిది ఏమీ లేకుండా ఆకు ఏమాత్రం కూడా వాడిపోకుండా చాలా పచ్చగా జీవముతో చక్కగా కనపడతా ఉందన్నమాట. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాగే ఏలియా కూడా అతడు రోషము కలిగి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, ఆనాడు ఉన్నటువంటి ఐజిబేలు బోధకుల యొక్క ఆలోచన ప్రకారము కానీ, లేకపోతే అనగా అస్తారోతు లేకపోతే బయలుదేవత ఆరాధన యొక్క బోధకుల ఆలోచన చొప్పు కానీ, లేకపోతే అన్యుల యొక్క ఆలోచన చొప్పును కానీ, దుష్టులు అనగా అవిశ్వాసులు అలాంటి వారి యొక్క ఎవరి ఆలోచన చొప్పున కూడా అతడు నడవకుండా ధర్మశాస్త్రమును అతడు ధ్యానిస్తూ ఉండేవాడికి సాదృశ్యముగా ఆ యొక్క కెరీతు వాగు ఏలియా ఉన్నాడని మనం గ్రహించగలగాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఆ దుష్ట క్రియలను బట్టి ఆ దుష్ట మాటలను బట్టి అతడు ఆనందించేవాడుగా లేడు.
ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నాడు. రాత్రింబగులు కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యమును గురించి అందుకనే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడతాడు. ఏకాంతంగా ప్రార్థన చేయడం ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటాడు. అందుకని దివారాత్రులు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఆ మాట ప్రకారం ఉన్నావో లేదో చూసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా నీవు ఆ యొక్క ధర్మశాస్త్రం మీద అనగా ఆనాడు ఉన్నటువంటి వాక్యం మీద ఏలియా నిలబడిన రీతిగా ఈనాడు మనకివ్వబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఆనాడు ఏలియాకి ఆ వర్తమానం ఇవ్వబడింది. అలాగే అపోస్తులకి ఆనాడు ఆ వర్తమానం ఇవ్వబడింది. ఈనాడు మనకు పునరుద్ధాన వర్తమానం ఇవ్వబడింది. కాబట్టి నీవు కూడా ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే దివారాత్రులు ధ్యానించుకుంటూ ఉండాలి. దివారాత్రులు చదువుతూ ఉండాలన్నమాట. అందుకని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు దివారాత్రులు కూడా నువ్వు ఆ విధంగా ధ్యానించడం వలన ఆ ఏలియా ఎలాగైతే తగిన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె ఉన్నాడో, తగిన కాలమందు అంటే ఎత్తబడడానికే ఆయన వచ్చే సమయానికి అతడు ఎలా సిద్ధంగా ఉన్నాడో నీవు కూడా కొనిపోబడడానికి సిద్ధంగా ఉంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి వస్తాడని బైబిల్లో. సిద్ధపడినటువంటి వారిని, సిద్ధంగా ఉన్నటువంటి వారిని ఆయన తీసుకుని వెళ్తాడని, అంటే బాగా ఫలించినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, తీసుకుని వెళ్తాడని బైబిల్ చెప్తూ ఉన్నది. కనుక ఈ చివరి సమయంలో, ఈ చివరి కాలంలో నువ్వు కూడా ఏం చేయాలనంటే ఆయన రాజ్యమందు నువ్వు ఫలించాలంటే, నీతి సమాధానము పరిశుద్ధాత్మయందులే ఆనందము లో నువ్వు ఫలించాలనంటే నీవు కూడా ఏం చేయాలంటే ఈ చివరి కాలంలో బాగా వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. అందుకనే ఏలియా ఆనాడు సిద్ధముగా ఉన్నాడు. ఫలించిన వ్యక్తి ఆ యొక్క కాపు కాసిన కాయలు ఎలాగైతే కోతకు సిద్ధంగా ఉంటాయో, ఫలించిన వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటాడనమాట, ఎత్తబడడానికి. అందుకనే చూడండి, ఏలియా ఇంక ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. యోర్దానుకు వెళ్ళమంటే యోర్దానుకు వెళ్ళాడు, బేతేలుకి వెళ్ళమంటే బేతేలుకి వెళ్ళాడు, ఏమండి, లేకపోతే ఎరికోకి వెళ్ళమంటే ఎరికోకి వెళ్ళాడు, లేకపోతే సర్వశక్తి మందిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎరికోకి, యోర్దానికి, లేకపోతే బేతేలుకి, ఎలాగ చెప్పినా కానీ వెళ్ళే విధంగా ఉన్నాడనమాట. ఏ విధంగా చెప్పినా కానీ సర్వశక్తి మంత్రుడు ఏం చెప్తే ఆ విధంగా సిద్ధంగా ఉన్నాడు. ఎరికో నుండి యోర్దానికి బేతేలుకి వెళ్ళమన్నాడు, బేతేలు నుండి ఎరికోకి వెళ్ళమన్నాడు, ఎరికో నుండి యోర్దానికి. ఎక్కడికి వెళ్ళమన్నా ఇంక ఏమాత్రం కూడా నువ్వు వెనక్కి వెళ్ళమన్నా, ముందుకు వెళ్ళమన్నా, ఆ ప్లేస్కి కాదు ఈ ప్లేస్కి వెళ్ళమన్నా, ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి వెళ్ళమన్నా అతడు సిద్ధంగా ఉన్నాడన్నమాట. అందుకనే అతడు యోర్దానికి వెళ్ళాడు. యోర్దానికి వెళ్ళినప్పుడు అప్పుడు శరీరం రూపాంతరం చెందింది. అగ్ని రథముల్లో అతడు కొనిపోబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఎందుకు ఆ విధంగా ఆ యొక్క ఏలియా తయారయ్యాడు, ఏ విధంగా మారాడు ఆ విధంగా అంటే ఆయన సర్వశక్తిమంతునితో పాటు వెళ్ళిపోవడానికి ఆ సిద్ధ మనసు ఏ విధంగా కలిగింది అని అంటే, దివారాత్రులు కూడా అతడు ఏం చేసేవాడు చెప్పండి, వాక్యమును ధ్యానిస్తూ ఉండేవాడు. దివారాత్రులు వాక్యమును ధ్యానిస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఏది చేయమంటే అది చేసేవాడు. ఆ విధంగా ఏలియా ఉన్నాడు. ఆ విధంగా ఎందుకు ఉన్నాడు, ఆ విధంగా సిద్ధముగా ఎందుకు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని చేయడానికి అతను ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆరోహణ కాలము ఏలియా ఆనాడు ఎరిగి ఉన్నాడు అనమాట. తను ఆరోహణమయ్యే కాలం ఏలియాకు తెలుసు, మనం ఆరోహణమయ్యే కాలం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆనాడు ఏలియాకు తెలుసు కాబట్టి మనకు కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకని ఏలియా ఏం చేసేటప్పుడు ఆరోహణ కాలం ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆరోహణం అవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. ఆరోహణం అయ్యడానికి సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే అతడు దివారాత్రులు వాక్యంని ధ్యానించేవాడు. అలా కాకుండా ఏక విచారంలో పడిపోయి, జీవన సమస్యల్లో పడిపోయి, వాటి గురించి వాటి గురించి ఆలోచిస్తూ లేడు. సమస్తము కూడా ఆయనకు అప్పగించేసి
వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండేవాడు, వాక్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు, వాటిని నెమరు వేసుకుంటూ ఉండేవాడు, దాన్ని నెమరు వేసుకుంటూ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉండేవాడు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని బట్టి, ఆ చెట్టు ఎలాగైతే నీటిని బట్టి ఆనందిస్తూ ఉందో అలాగే ఏలియా కూడా వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉండేవాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉండాలి ఈ చివరి కాలంలో. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, ఆ రోజుల్లో నోహ కాలంలో నీతిని బట్టి రక్షించాడు ఆయన. అలాగే మొదటి రాకడలో రక్తమును బట్టి రక్షించాడు. అలాగే ఇప్పుడైనట్లయితే పరిశుద్ధాత్మ ఆనందమును బట్టి తీసుకుని వెళ్తాడనమాట. ఎవరైతే పరిశుద్ధాత్మ ఆనందిస్తాడో, పరిశుద్ధాత్మ అనగా వాక్యమే, నా మాటలు ఆత్మయో జీవమయోను అని బైబిల్ చెప్తాం. నువ్వు వాక్యమైందా, ఇప్పుడు ఈ వాక్యమైన ఈ వర్తమానాన్ని బట్టి, ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి, దీన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు. పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తున్నట్లు లెక్క, మెస్సయ్య మీద ఆనందిస్తూ ఉన్నట్లు లెక్క. వాక్యం మీద ఆనందించడమే, ఆత్మ మీద ఆనందించడం, ఆయన మీద ఆనందించడమే అన్న ఒకటే అర్థం. కాబట్టి వాక్యమును బట్టి, ఈ కాలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఆయన నీ కొరకు వచ్చి తీసుకుని వెళుతున్న విధానమును బట్టి, ఆయన బయలుపరిచే విషయాలను బట్టి, ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఆ రాజ్యం యొక్క బయలుపాటును బట్టి నువ్వేం చేయాలంటే ఈ వాక్యాలను బట్టి, ఈ మాటలను బట్టి, ఈ యొక్క దినాన్ని బట్టి, ఈ యొక్క జాబును బట్టి, ఈ గడియను బట్టి, 8వ దినము, ఈ విషయాలన్నింటిని బట్టి కూడా ఈ వాక్యమును ధ్యానించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన ఈ యొక్క మొదటి కృప, 2వ కృపను బట్టి నీవు ఆనందిస్తూ ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఏదో కాసేపు, ఏదో వాక్యం చెప్తున్న కాసేపు కాదు, ఏదో 2-3 రోజులు మీటింగ్ చెప్తే 2 రోజులు మీటింగ్లు చాలా బాగా జరిగాయని ఆ రోజు కాసేపు ఆనందించి ఆ తర్వాత మరలా లోక విచారాల్లో పడిపోవడం కాదు. దివారాత్రులు కూడా అనమాట, రాత్రింబగుళ్ళు కూడా ఆ వాక్యం నువ్వు పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ మాటలని నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నీ ఆయనకి అప్పగించి. ఎందుకంటే నువ్వు చింతించటం వలన, వాటి గురించి చింతించటం వలన మూడ ఎత్తు పెరగవు. నీకు అర్థమైందా? ఏం తిందినా ఏం తిరా. అలాగే నువ్వు ఏదైనా చింతించినందువల్ల అది ఏది అవ్వదు. బైబిల్ ఏం చెప్తుందంటే ముందుగా ఆయన ఎలాగ నిర్ణయించాడో ఆ నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది ప్రతిదీ కూడా. కాబట్టి నువ్వు సమస్తం ఆయనకు అప్పగించి నువ్వేం చేయాలనంటే నీవు ఆ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ ఉండాలి. చివరి కాలం నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలి, ఆనాడు ధర్మశాస్త్రం ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలి ఏలియా ఉన్నాడు. అపోస్తులు, ఆ యొక్క 7వ దూత కానీ వాళ్ళు ఆ యొక్క క్రొత్త నిబంధన దగ్గర నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నారు. ఇప్పుడు మనము స్థిరమైనటువంటి నిబంధన దగ్గర నాటబడినటువంటి చెట్టు వలె మనం ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటి నిబంధన, 2వ నిబంధన, 3వ నిబంధన, 3వ నిబంధన 3 ఉన్నాయి. మొదటి నిబంధన 2వ నిబంధన కంటే కూడా 3వ నిబంధన స్థిరమైనది. ఎందుకు స్థిరమైందంటే మొదటి నిబంధన, 2వ నిబంధన అది నీవు కొట్టివేయబడ్డానికి అవకాశం ఉంది. ఆ నిబంధనలో కొట్టివేయబడ్డానికి అవకాశం ఉంది. ఆయన చిత్త ప్రకారం లేకపోతే కొట్టివేస్తాడు. అంటే ఆ యొక్క జీవగ్రంథంలో పేరును కొట్టివేస్తాడు. కానీ ఈ స్థిరమైన నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడి, ఎందుకంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయబడ్డం ఉండదు. జీవగ్రంథం ఉంది, గొర్రె పిల్ల జీవగ్రంథం ఉంది. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఇంకా ఈ స్థిరమైన నిబంధన అంటే ఇంకా ఎప్పుడు ఇంకా ఆయనతో ఉండేటువంటి నిబంధన స్థిరంగా ఇంకా ఎప్పుడు కదల్చబడకుండా ఇంకా దీన్ని నిత్య నిబంధన అంటారు. అందుకని అబ్రాహాముతో చేసిన నిబంధన చూడండి, ఇంకా శాశ్వతంగా ఆయన అబ్రాహాము పిల్లలు, ఆయన సర్వశక్తిమంతుడికి పిల్లలేమో అబ్రాహాము యొక్క సంతానం. ఇంకా నిబంధన ఇంకేమైనా దూరం అయిపోయిందా? ఇప్పుడు వాళ్ళని 2000 సంవత్సరాలు కఠినపరిచినప్పటికీ కూడా ఆ నిబంధన పోలేదు. ఆ నిబంధన అనేటువంటిది అలాంటిది అనమాట. ఆయన నామనిస్తాడు. అలాగే ఇప్పుడు కూడా మనం నిత్య నిబంధన అంటే ఇంకెప్పుడు కూడా మనకు ఆయన తండ్రిగాను, ఆయనకు మనం బిడ్డలంగాను ఇంకెప్పుడు ఆ విధంగానే మనం ఉంటాం. ఇంకెప్పుడు కూడా ఇంకా సాతాను సంబంధమైన వారంగా మనం ఎక్కువ ఉన్నాం. ఇంకెప్పుడు ఆయన
బిడ్డలుగానే మనం ఉంటాం. అదే మిగతా కాలాల్లో చూసినట్లయితే ఆ క్రొత్త నిబంధన కాలంలో ఆ యొక్క నిబంధన వాడు పొందుకున్నారు, కానీ 325 నిశా సమావేశం దగ్గరికి వచ్చేసరికి పడిపోయారు. మొత్తం కూడా శాఖగా మారిపోయారు, సంస్థగా మారిపోయారు, ప్రత్యేకత కోల్పోయారు. లోకము ఆ సంఘంలోకి వచ్చేసింది, సిద్ధాంతాలు సంఘాల్లోకి వచ్చేసాయి, మానవ జ్ఞానం ఆ సంఘాల్లోకి వచ్చేసింది. అక్కడ పరిశుద్ధాత్మకు బదులుగా మనుషుల ఆలోచన ప్రకారం నడవడం ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి అక్కడ చోటు లేదు, పరిశుద్ధాత్మను బట్టి ఎవరు నడవడం లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది 325 నిశా సమావేశం. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ లోకము అనగా రాజకీయ సంబంధమైనవి, మత సంబంధమైనవి ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘములు చొచ్చుకురావడం వల్ల అక్కడ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకొని నడిచే విధానం పోయింది. అక్కడ వాళ్ళంతటి వాళ్ళు నడుస్తున్నారు, ఆయన చిత్తం ఏమైనదా అని కనిపెట్టి ప్రార్థించి దాని ప్రకారం నడిచేవాళ్ళు లేరు. అక్కడ రాజు కాన్స్టంట్ చక్రవర్తి ఏం చెప్తే దాని ప్రకారం మనం పోదాం. ఆ విధమైన విధానం వచ్చింది. దాన్ని నికాలయుతుల బోధ అంటారు. దాన్ని నికాలయుతుల బోధ అంటే మనిషి మీద మనిషి పెత్తనం చేయడం. అంటే మనిషిని బట్టి నడుస్తూ ఉన్నారు తప్ప పరిశుద్ధాత్మను బట్టి నడవడం లేదు. అక్కడ అలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ కాన్స్టంట్ చక్రవర్తి కాలంలో వచ్చింది. ఆ తర్వాత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇప్పుడైనట్లయితే ఇది నిత్య నిబంధన అంటారు. నిత్యము ఇంకా నీకు ఆయన తండ్రిగా ఉంటాడు. ఇంకా అందుకనే సదా ఆనంద బైబిల్, సదా ఆయనతో మనం ఉంటామన్నది బైబిల్. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము ఈ చివరి కాలంలో చివరి సమయంలో మనం ఉన్నాము కనుక నీవు కూడా ఏలియావలే ఈ కాలంలోకి ఇవ్వబడిన వర్తమానమును దివారాత్రులు నువ్వు ధ్యానిస్తూ ఈ వాక్యమును బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వేకువ నక్షత్రాన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి. మనకు ఒక నక్షత్రం ఇవ్వబడింది, ఆ నక్షత్రము ద్వారానే మనం అక్కడ కొనిపోబడతాం. ఆ నక్షత్రాన్ని బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? ఆనందిస్తూ ఉండాలి. ఈ కాలాన్ని బట్టి లోకంలో మనుషులు ఏం చేస్తారంటే లోకం యొక్క డబ్బును బట్టి సుఖభోగాలను బట్టి వాళ్ళు కొనుక్కుని వాళ్ళు కలిగి ఉన్నటువంటి పాస్తులను బట్టి లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆచారాలను బట్టి వీటిని బట్టి ఆనందిస్తూ ఉంటారన్నమాట. కానీ మనమైనట్లయితే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఈ ఆత్మ సంబంధమైన నీటిని త్రాగుతూ మనము జీవజలాన్ని త్రాగుతూ మనము ఆ యొక్క ఏలియా వలె ఫలించిన వారముగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఫలించాడు కాబట్టే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాని ప్రకారం నడిచాడు కనుక అతడి శరీరం రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీవు కూడా ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రమందు నువ్వు ఆనందిస్తూ ఉంటావో అప్పుడు నీవు వాక్యమందు నీవు ఫలిస్తావు అన్నమాట. బాగా అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందము కలిగి ఉన్నావు. ఆ కలిగి ఉన్న దానిని బట్టి నీ శరీరం కూడా రూపాంతరం చెంది పైకి పెడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏలియా ఎలాగైతే 3 నుండి కొనుపోబడ్డాడో అందుకని ఇక్కడ కూడా మనము నోహ కాలంలో నుండి మరలా మొదటి రాకడలోకి వచ్చాం. మొదటి రాకడలో ఉండి ఇప్పుడు మనము 3లోకి వచ్చాం. ఇక్కడ నుండి మనము కొనిపోబడుతున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇంకా సదా ఆయనతో ఉంటాం అన్నమాట. ఇంకా ఇప్పుడు గనక మారు మనసు పొందకపోతే, ఇప్పుడు గనక రక్షించబడకపోతే, అనగా ఇప్పుడు గనక నీ శరీరం మార్పు పొంది గనక పైకి ఎత్తబడకపోతే ఇక విడిచిపెట్టబడడం. నీతిమంతులు కొనిపోబడతారు. ఇక విడిచిపెట్టబడితే ఇక యూదులకు తప్ప ఇంక ఎవరికి ఇక అవకాశం ఉండదు. అందుకని ఆయన 6 దినములు శ్రమపడి తన కార్యములు ముగించి 7వ దినాన్ని విశ్రమించిన రీతిగానే ఇప్పుడు కూడా మనము 6వ దినమును ముగించి ఆయన ఇప్పుడు 7వ దినమును ఆయన తీసుకుని రాబోతున్నాడు. ఆయన నామనిస్తాడు. ఇప్పుడు అందుకని తన కార్యాలను ముగిస్తున్నాడు. ఇక ఆయన 6 దినముల్లో తన కార్యాలను ఆయన ఏం చేశాడు చెప్పండి? ముగించేసి ఇప్పుడు కూడా తన కార్యములు ఆయన ముగించి ఇప్పుడు ఆ యొక్క 1000 ఏళ్ల పాలన తీసుకుని రాబోతుంది. అందువల్ల ఈ సమయాన్ని నువ్వు గుర్తించాలి. చూడండి 6000 సంవత్సరాలు అలాగే ఆది కాండంలో 6 దినాలు ఖచ్చితంగా సరిపోతాయి. ఇప్పుడు 7వ దినము 1000 ఏళ్ల పాలన.
కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనం చూడగలుగుతున్నాం. అదే మిగతా సంఘాలకి ఆయన ఎప్పుడు చూసి ఏసే రక్షకుడు హల్లెలూయా హల్లెలూయా మెస్సైని మనం కలిగి ఉన్నాము, మనం ఎప్పుడో ఆశీర్వదించబడిన సంఘం మనది, అంత గుంపు ఉండారు ఇంత గుంపు ఉండారు లోకరక్షకుడు అదే చెప్పుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కాలం తెలియదు. బైబిల్లో కాలాలు ఉన్నాయి, ఆయన కాలాలు ఉన్నాయి, లోక కాలాలు ఉన్నాయి. ఆయన కాలాలు తెలియజేయడానికే నక్షత్రాలు వాగ్దానం చేయబడ్డాయి. ఆ నక్షత్రాలు లేకపోతే మనకి కాలం తెలియదు. ప్రకృతిలో నక్షత్రాల ద్వారా ఆ కాలాలు ఎలా తెలుస్తున్నాయో, ఆత్మ సంబంధం నక్షత్రాల ద్వారా మనకి కాలము, ఈ కాలాన్ని గ్రహించడానికే ఆయన ఆత్మ సంబంధం నక్షత్రాలను ఆయన భూమి ఆ యొక్క బైబిల్లో రాసించాడు. ఆయన నామనిస్తాం హల్లెలూయా. ఆ లేకపోతే ఎందుకు రాయబడిందో చెప్పమనండి ఎవరిని. ఆ లేఖనం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పమనండి. ఆ లేఖనం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పమనండి. మరి బైబిల్లో వాక్యం నిష్ప్రయోజనం అవ్వదని, అది మరి వృధాగా రాయబడదని బైబిల్ చెప్తూ ఉంది. మరి అది ఎందుకు రాయబడింది? నిద్ర మేలుకొని వేళ అనేది బైబిల్లో. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ సంఘ శాఖలకి మత్స్య సంఘాలకి ఇంకా మా సంస్థ లేకపోతే మా యొక్క సంఘము అని ఆ అభిమానముతో పోతుంటారు ప్రతి సంఘము కూడా. కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యాలు వాళ్ళకి తెలియవు. అందుకని బైబిల్ చెప్తుంది ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తీసుకుని వెళ్ళా కూడా సంఘాలకు తెలియదు, వధువుకు మాత్రం తెలుస్తుంది. అందుకని ఆయన రాకడ అనేటువంటిది చాలా సామాన్యంగా ఉంటుంది అనమాట. అందుకనే ఆయన పుట్టినప్పుడు పిల్లలు చాలా సామాన్యతలు జరిగింది. అలాగే ఏలియా వచ్చినప్పుడు ఆ రోజుల్లో కూడా చాలామంది తెలియదు. అందుకే మెసేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, నీకంటే ముందుగా ఏలియా రావాల్సి ఉన్నది కదా అంటే, ఏలియా వచ్చాడు, ఆయన ఎవరో మీరు ఎరుగక మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఆయన పట్ల మీరు ప్రవర్తించారు. నీకంటే ముందు ఏలియా రావాల్సి, ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళాడు. ఆయన వచ్చాడు వెళ్ళాడనే విషయము ఆనాడు ఆ రోజుల్లో పరిశీలకి సద్దుకేలకి యూదులు కూడా తెలియదు, గ్రహించలేదు వాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు నీతిమంతులు తీసుకొని వెళ్ళాడో సంఘాలకు కానీ, ఎందుకంటే అవి నిద్రపోతా ఉన్నాయి, అవి వాటికి సంఘాలకు కానీ లోకానికి కానీ తెలియదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఆ దినం ఎప్పుడు వచ్చిందో తెలియదని బైబిల్లో ఉంది. అందుకని ఉగ్రత వచ్చి కొట్టుకొని వరకు వారు ఎరుగకపోయిరి అన్నది బైబిల్. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోవడము, ఆ ఉగ్రత రావడము, ఆ ఉగ్రత వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియలేదంట. వాళ్ళు ఉగ్రత వచ్చే వరకు కూడా ఎరుగకపోయి వాళ్ళకి తెలియలేదన్నది బైబిల్. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, నీవు ఈ చివరి కాలంలో నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఈ చివరి కాలంలో మనకి ఇవ్వబడిన వాక్యమును దివారాత్రులు ధ్యానించు నీవు ఆనందిస్తూ ఉండాలి. అందుకని ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించడని బైబిల్లో రాయబడింది. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. అందుకనే లోకం యొక్క విధానం కాదు మనది, నీవు నీటి ఒడ్డున నాటబడే చెట్టు వలె ఉండాలి. ఇప్పుడు తగిన కాలం ముందు ఫలించిన చెట్టు వలె నీవు ఉండాలి. అందుకే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, విత్తనం భూమిలో నాటినప్పుడు అదేం చేస్తాం, మొట్టమొదట మొలకు వస్తాయి, తర్వాత వెన్నును, తర్వాత ముదిరి గింజలు వస్తాయి. అది పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉందన్నమాట. నీవు కూడా ఇప్పుడు ఈ వాక్యమును ధ్యానించడం ద్వారా పునరుద్ధానం చెందుతావు. ఆయన నామనిస్తావు. వారు ఆనాడు ఆ విధంగా ఫలించారు, ఎత్తబడడానికి కావలసిన విధంగా సిద్ధపడే విధంగా ఫలించారు. ఇప్పుడు నీవు పునరుద్ధానమందు ఫలిస్తావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ఆయన రాజ్యమందు నువ్వు ఫలిస్తావు అన్నమాట. ఈ రాజ్యమందు ఫలించిన వారి రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతారు. అందుకని ఆనాడు ఆ యొక్క రెబ్బకాను మనం చూసినట్లయితే ఆ రెబ్బక సిద్ధ మనసును కలిగి ఉంది. మీకు అర్థమైందా? సిద్ధ మనసు కలిగిందంటే ఆమెకు ఏ విధంగా వచ్చింది సిద్ధ మనసు? ఎలియాజరు ఏమైనా బోధించినప్పుడు ఆ వాక్యమును గురించి, ఆ ఇస్సాకును గురించే ఆవిడేం చేస్తున్నాడు, ధ్యానిస్తూ ఉండేదన్నమాట. మన ఇస్సాకు ఎవరు? వాక్యం. మెసేజ్ ఎందుకని ఆయన వాక్యం అని బైబిల్ చెప్తాం, సర్వశక్తిమంతుడు వాక్యమై ఉన్నాడని బైబిల్ చెప్తాం. నీవు కూడా ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఆ మెసేజ్ని గురించి, ఆ పరలోకం సంబంధమైన ఆ మెసేజ్ని గురించి ఎప్పుడు నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ఆ ఇస్సాకు కూడా ఎప్పుడు ఆయన గురించి తలంచుతూ ఆయన్ని ధ్యానిస్తూ ఉండేది. కాబట్టి అప్పుడు ఆమె ఆ ఎలియాజరు వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలని మనసు వచ్చేసింది. మీకు అర్థమైందా?
ఆ ధర్మశాస్త్రము ఏలియా ఎలాగైతే ఇక్కడ కూడా రెబెక్క ఆనాడు ఎలియాజరు ద్వారా ఇవ్వబడినటువంటి ఇస్సాకును గురించిన వర్తమానం ఆ 4 జాముల్లో ఇవ్వబడిన వర్తమానం ధ్యానిస్తూ ఉండేదన్నమాట. అందుకనే ఆమె ఆ కాలంలో నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంది ఆవిడ. ఆ యొక్క ఇస్సాకును బట్టి ఆనందిస్తూ ఉండేది, ఎప్పుడు కూడా ఇస్సాకును బట్టి సంతోషపడుతూ ఉండేది, ఇస్సాకును ఎప్పుడు కలుసుకోవాలా అనుకుంటుండేది ఆవిడ. ఆ మనసు ఆవిడకు వచ్చేసింది. నీవు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మెస్సేజ్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు, మనం పునరుద్ధాన దినములో ఉన్నాం, ఆయన కలుసుకోబోతున్నాం, పెళ్లి విందు రాబోతున్నాం. ఈ విషయాలన్నీ విన్నప్పుడు నీకేమనిపిస్తుందంటే వెళ్ళిపోతే బాగుండు, ఆయన కలుసుకోవాలి, ఆయన పోయి త్వరగా వెళ్ళిపోతే బాగుండు, ఆయన కలుసుకుంటే బాగుండు, ఆయన చూస్తే బాగుండు, ఆ పెళ్లి విందులోకి వెళితే బాగుండు, ప్రపంచంలో వచ్చే నీతిమంతులందరూ కలిసి. ఆ విధంగా నీకు కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే ఆ విధమైన మనసు వచ్చేస్తుంది. ఆయన నా మనసు ఈ విధంగా ఆనందిస్తూ ఉంటావు అన్నమాట. నీకు ఇది రాకుండా ఎల్లప్పుడూ ఆయన యందు వాక్యం అనగా ఎల్లప్పుడూ వాక్యమందు ఆనందించేటువంటి స్థితి నువ్వు రాకుండా, అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందం. ఎందుకంటే నీతిమంతుడుగా ఉన్నప్పుడు, సమాధానం కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ యందు ఆనందం వచ్చేస్తాయి. నీలో దోషాలు లోపాలు నీ హృదయమే నీ మీద, నీవు దుష్టుడివి, భ్రష్టురాలివి, నికృష్టుడివి, నీచుడివి, నీలో ప్రార్థన లేదు, నువ్వు భక్తి లేదు, నువ్వు అన్నిటితో సహవాసం చేస్తున్నావు, గాలితో తిరుగుతున్నావు, ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని నీ హృదయం అంతా దోషారోపణ చేస్తున్నప్పుడు నువ్వు ఆనందించలేవు. అది దోషారోపణ చేయకుండా ఉండాలంటే నీవు ఆ వాక్యం మీద నిలబడినప్పుడు నీకు అప్పుడు ఏ దోషారోపణ హృదయం చేయదు. కాబట్టి అప్పుడు నీకు సమాధానంతో కూడినటువంటి పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేస్తానమాట. ఆయన నమ్మడం దాన్ని పరిశుద్ధాత్మ ఇంద్ర ఆనందం అంటారు. ఆ పరిశుద్ధాత్మ ఆనందం వస్తాయి. ఆ ఆనందించేవారే పైకి కొనిపోబడతారు. కాబట్టి ఈ చివరి కాలంలో మనుషులు ఏం చేస్తున్నారంటే మాకు అది ఇచ్చాడు, మాకు మంచి ఉద్యోగస్తులైన అల్లుళ్ళు వచ్చారు, మా యొక్క కొడుకులు మంచి లోకంలో బాగా స్థిరపడిపోయారు, బాగా డబ్బు సంపాదించుకున్నారు, అందరి పరిస్థితి బాగానే ఉంది, ఏ లోటులు లేవమ్మా, ఏ ఇబ్బందులు లేవమ్మా, మాకులాగా మా పిల్లలు ఇబ్బందులు పట్టలేదు, ఏమీ లేదు, మేమైతే పూర్వం చాలా కష్టాలు పడ్డాం, ఇప్పుడు మా జీవితంతో హ్యాపీగా ఉంది అని లోక సంబంధం వాటిని బట్టి ఆనందించేవాళ్ళు వెళ్ళరు. మీకు అర్థమైందా? బాగా స్థిరపడిపోయారు, పిల్లల పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పుకుంటారు లోకంలో మనుషులు సహజంగా. కుదరదు. నీవు దీన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తూ ఉండాలి. కాబట్టి ఇది మనము ఆయన ఎదుర్కొనే సమయంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆనందమును చూసి తీసుకుని వెళ్తాడు ఆయన. కాబట్టి నీ వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? ధ్యానించాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలాగే నీకు సత్క్రియలు కూడా కలిగి ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే మనం ప్రార్థన చేసుకుని